ఉంటా ఉంటా. అలాగే అమ్మ. అలాగే ఉంటాను మరి. బాయ్ బాయ్. పెట్టేస్తున్నాను, ఉంటాను. చెప్పిందే చెప్తా ఉంటాను, జాగ్రత్తగా. ఎవరమ్మా అమ్మా ఏదో మాట్లాడాలనుకుంటారు, మర్చిపోతారు. తర్వాత మాట్లాడుతున్నప్పుడు అది గుర్తురాదు. మళ్ళీ పెట్టేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు అనమాట. అదే పిల్లలతో చెప్పాలి, ఏదో మాట్లాడాలి. ఫోన్ పెట్టేస్తుంటే ఏదో దూరం అయిపోతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఫోన్ ఏదో ఒకటి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది మనకెలా ఉంటుంది అంటే చిరాకుగా ఉంటుంది. ఓకే, చెప్పారు కదా. జనరల్గా ఒక మనిషిని చూడడం అంటే ఎట్లాగో తెలుసా, నీ మదర్తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ వాయిస్లో కూడా ఎక్కడ కూడా చిరాకు కానీ కోపం కానీ అసహనం కానీ ఏది రాకూడదు. మన మనసులో లేకపోవచ్చు, కానీ మనం ఏదో పనిలో ఉండడం వల్ల మనం ఆ గొంతులో వచ్చేస్తాం. అది కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాం. అందువల్ల ఆ వాయిస్లో కూడా రాకూడదు. ఆ ఓపిక ప్రేమ కావాలి. జనరల్గా అందరూ ఏమనుకుంటారు తెలుసా, ఇప్పుడు వాడికి మంచి బట్ట పెట్టాము, మంచి ఫుడ్ పెట్టాము, మంచి హాస్పిటల్లో చూపించాము, వాళ్ళకి ఇంకేంటి లోటు, ఇంకేం లోటు అన్నీ చూస్తున్నాం కదా, చూస్తాం కదా. అవి అక్కర్లేదు. ఒక వయసు దాటిన తర్వాత నేను పొరపాటు ఏంటంటే అవి అవసరం లేదు. అది తిండి లేకపోయినా ఉండగలరు, ఆ సౌకర్యాలు లేకపోయినా ఉండగలరు. ప్రేమతో వాళ్ళని ఒకసారి టచ్ చేసి ఆప్యాయంగా పలకరించి వాళ్ళని వినాలి. ఇప్పుడు నీకు తల్లి అనే పాత్ర ఉంది చూసావా, తల్లి అనే పాత్ర గొప్పది. పుస్తకాల్లో రాస్తారు, అందరూ చెప్తూ ఉంటారు. తల్లి అనే పాత్ర దేవుడికి మన కళ్ళకి కనిపించడానికి వీలు కాక తల్లి అనే రూపంలో మన కళ్ళ ముందుకు వచ్చాడు. కృష్ణారెడ్డి సినిమాలో చెప్పారు కదా, తల్లి అయిన ప్రతి మనిషి దేవుడు అవ్వదు. నువ్వు దేవుడివి దేవతవి అవ్వదు. నేను మన మనిషివే. ముందు మనిషిని ప్రేమించాలి. మనం ఏం చేస్తామంటే తండ్రిని ప్రేమిస్తాం, తల్లిని ప్రేమిస్తాం. కానీ ఆ తండ్రి లోపల ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషికి తండ్రికి ఉండాల్సిన వర్ణించిన గుణాలు ఉండకపోవచ్చు. ఒకడు తాగుబోతు అవుతాడు, ఒకడు ఇంకోటి అవుతాడు, ఒకడు కోపం ఎక్కువ ఉంటుంది, ఒకటి అలక ఎక్కువ ఉంటుంది, ఒకటి రకరకాల గుణాలతో ఉన్న వాళ్ళ మనుషులు తండ్రులు అవుతారు. అలాంటి మనుషులు తల్లులు అవుతారు. ముందు వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని భరించగలగాలి, వాళ్ళని ఆప్యాయంగా చూడగలగాలి. ఆ మనిషిని మనం వినాలి. ఆ మనిషి లక్షణం నీకు నచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు రేపు ఉదయం ముసలైపోయిన తర్వాత నువ్వు తల్లి అయ్యావు, నువ్వు ముసలైపోయిన తర్వాత నువ్వులాగే ఉంటావు. నిన్నుగా గౌరవించాలి, నిన్నుగా ఇష్టపడాలి. కానీ తల్లి పాత్రను ఇష్టపడతారు అందరూ, కానీ ఆ తల్లి పాత్రలో ఉన్న మనిషిని ఇష్టపడతారు. నీకు అదృష్టం ఏంటంటే నిన్ను పలకరించే తల్లి ఉంది. అమ్మ తిన్నావా, అమ్మ బాగున్నావా అని అడిగే అదృష్టం ఇంకా నీకు ఉంది. చాలా మందికి అది లేదు. నీకే 60 వస్తుంది, అలాంటిది ఆమె ఏమో 80 పైన నిన్ను పలకరించడానికి ఒక ఆమె ఉన్నారు అని అంటే చాలా అదృష్టం. ఆమెని నువ్వు ఆప్యాయంగా పలకరించి చిరాకు పడద్దు. ఆమె 10 సార్లు అడిగినా 20 సార్లు అడిగినా, ఒకవేళ చెప్పాల్సి వచ్చిన అమ్మ నాకు కొంచెం పని ఉంది, ఉంటాను, మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా అని రావాలి తప్ప ఉంటాను ఇలాగా ఒక గొంతులో కూడా డిఫరెన్స్ రాదు. అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత పేరెంట్స్ వాల్యూ ఎక్కువ రోజు రోజుకి తెలుసు. ఈ తప్పు విషయంలో జరిగిన నువ్వు ఇలా ఎందుకు స్పందిస్తున్నావు అని మనసాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడు మనకు బాధ అనిపిస్తే ఆ మనిషి ఉండరు. ఇంకా తర్వాత తలుచుకుంటూ బాగా మిగతా జీవితం అంతా బాధపడాలి. ఎలా ఉన్నారు? బాగా